ముక్క లేకుండా ముద్ద దిగడం అంటే చాలా కష్టం కదా. అలాంటిది మన ఆంధ్ర పెళ్లిల్లో కూడా ముక్క పెడతారు. మా వాళ్ళు చూసారా ఎంత బద్దకిష్టోల్లో. ఒకప్పుడు ప్రతి పర్సన్ కి గ్లాసెస్ లో ఫిల్ చేసి మరీ ఇచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు అందరికి బాటిల్స్ తో ఇచ్చేస్తున్నారు. అది వాటర్ బాటిల్స్ అయినా లేకపోతే సాఫ్ట్ డ్రింక్స్ అయినా సరే. ఇంకా బగారా వైట్ రైస్ తో పాటు పప్పు భోజనం అనుకున్నారా ఏంటి? తెలంగాణలో పెళ్లి స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఏ రోజు అయినా సరే నాన్ వెజే పెట్టాలి. కానీ ఆంధ్ర మ్యారేజెస్ లో మాత్రం కేవలం యానాల రోజు మాత్రమే ఇంత నాన్ వెజ్ పెడతారు. యానాల్ అంటే అర్థం కాలేదు కదా? ఒకవేళ ఆంధ్ర ఫ్రెండ్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి అడగండి. ఆ రోజు మాత్రం నాన్ వెజ్ ఐటమ్స్ లో ఇదేది పాకేది దొర్లేది అన్ని పెట్టేస్తారు. సరదాగా అన్నాను లేండి, ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం వెజ్ కూడా అరేంజ్ చేస్తారు. తెలంగాణ మ్యారేజెస్ లో నల్లిబొక్కకి చాలా వాల్యూ ఇస్తారు. అది దొరకకపోతే చాలా సార్లు గొడవలైన సంఘటనలు వినే ఉంటారు. అందుకే ఆంధ్ర పెళ్ళైనా రిగ్రెట్ ఫీల్ అవ్వద్దని మేమే తెచ్చేస్తాం. మా నాన్నకి మటన్ ఫేవరెట్ అయితే నాకు ఫిష్ ఫేవరెట్. ఇంకా ఫిష్ ఫ్రై వేసుకుని ఆరాంసే తినేస్తున్నాను. ఫుడ్ తినేటప్పుడు మా అన్నయ్య వాళ్ళు చేసే మర్యాదలకైతే అస్సలు తక్కువ లేదు. పని చేస్తున్నట్టు ఎంత బిల్డప్లు ఇస్తున్నారో మా వాళ్ళు మాత్రం. మా నాన్న వెళ్తూ అక్క నాకు పిండి వంటలు కావాలి అని మా అత్తను అడిగాడంతే. ఇంకా మా జయత్త తమ్ముడు అడక్కడక్క అడిగాడని వెంటనే అన్ని తీసుకొచ్చి ఇచ్చేసింది ఒకటేసారిగా. పెళ్ళైపోయింది, ఇంకా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇన్ని రోజులు అందరం బయలుదేరిపోవాల్సిన టైం కూడా వచ్చేసింది. ఒక మాట మాత్రం ఒప్పుకోవాల్సిందే, మర్యాదల్లో మాత్రం ఆంధ్ర వాళ్ళని తీసుకొట్టే వాళ్ళే లేరనిపిస్తుంది. వచ్చేటప్పుడు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో వెళ్ళేటప్పుడు అన్ని మర్యాదలు చేసి అంతే బాగా పంపిస్తారు.